57:11 చదువుతారు. చదవండి పిల్లరా. యెషయా 57:11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి నమస్కరింపకపోతిరి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకోకపోతివి. బహుకాలం నుండి నేను మౌనముగా నుండినందునే కదా నీవు నాకు భయపడటలేదు. అలాగే చెప్తాం. ఈరోజు దినానంట మనము ఎవరికి భయపడాలి అని చూసినట్లయితే ప్రతి ఒక్కరికి మనం భయపడుతూ జీవించేటప్పుడు కొన్ని సమస్యలన్నీ వచ్చేస్తాయి. అయితే మంచి వాటికి భయపడాలి కదా. అమ్మో ఇగో ఇప్పుడు నేను డ్రింక్ చేసి వెళ్తే నా భార్య ఒప్పుకోదు, లేకపోతే నేను ఇగో ఏ విధంగా వెళ్తే మా మమ్మీ ఒప్పుకోదు, మా డాడీ ఒప్పుకోరు అనే విషయాల్లో, చెడు విషయాల్లో మనం భయపడి పేరెంట్స్కి చాలా జాగ్రత్తగా ఉంటాం కొన్ని విషయాలు కదా. మా మమ్మీకి ఇలాంటివంటే ఇష్టం, మా డాడీకి ఇష్టం, నేను ఈ పని చేయకూడదు అనే ఆలోచన ఉంటుంది కదా. కానీ కొంతమంది ఏంటంటే అస్సలు దేనికి భయపడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. ఇది చెడు అని తెలిసినా కూడా దాన్ని వెంబడిస్తూ జీవిస్తారు. ఎలాంటి స్థితిలో ఉంటారు? నాకు చెప్పేది ఎవరు లేరు, నాకు ఎదురు తిరిగేది ఎవరు లేరు అనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. ఇటువంటి పరిస్థితుల గురించి కొంతసేపు మనం చక్కగా సంభాషణ చేసుకుందాం పిల్లరా. కళ్ళు మూసుకుంటే మహోన్నతుడా, ప్రియ బిడ్డలతో నేను మాట్లాడి దర్శించండి, నీ ఆత్మచక్రం నడిపించండి, నీ చిత్తం జరిగింపబడే విధంగా నీ బిడ్డలందరూ కూడా నీ వాక్యానికి లోబడి నీ చిత్తానుసారంగా జీవించేయండి. ఇంకా మార్గం మధ్యలో ఎవరున్నారు అందరూ వచ్చి ప్రభావ గొప్ప దీవెనలు పొందుకోవడానికి ప్రభుత్వం ఏసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయితే బైబిల్ ఏమంటుందనంటే యెషయా 57:11లోని మరి ఎవనికి జడిసి భయపడనందున ఆ సంగతి మనస్కరింపపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకోనకపోతివి. బహుకాలము నేను మౌనంగా ఉండినందునే కదా నీవు నాకు భయపడటలేదు. చూసారా, మనం ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగేటంటే జ్ఞానం నాకు మూలము. సో మనం ఈ లోకంలో జీవించాలంటే జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. లేకపోతే అడుగడుగున మోసాలు, మాయలు, నష్టాలు, కీడులు, ఇబ్బందులు చూస్తున్నాం. సో వీటిని మనం జయించాలంటే మనకి దైవ జ్ఞానం ఉండాలి. దైవ జ్ఞానం ఉండాలంటే దైవాన్ని అభ్యాసం చేసే దేవునికి నీవు భయపడాలి కదా. దైవం మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? అప్పుడు చదువు నేర్చుకోవాలంటే చాలామంది ఎక్కడికి వెళ్తారు? స్కూల్స్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, ఏమంటే పెద్ద పెద్ద కళాశాలలో చదువుతారు, పెద్ద పెద్ద హై లెవెల్స్లో ఉన్న స్కూల్స్లో చదువుతారు. ఎనీహో ఏదో ఒకటి స్కూల్ అనేది, కళాశాల అనేది, అంతేకాకుండా కాలేజ్ అనేది, అంతేకాకుండా మరి ఇంకోటి ఏంటంటే ట్యూషన్ సెంటర్ అనేది పిల్లలు పంపిస్తాం. లేకపోతే చదువుకోవాలనుకునే పిల్లలనే కదా, పెద్దవాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఈ రోజుల్లో. సో అలా చదువుకుంటారు. అదే మనం మరి దేవుని యందు భయభక్తులు కలిగే విధానం నేర్చుకోవాలంటే మనం ఎక్కడ చదువుకుంటాం? బైబిల్ కాలేజ్ అని, అయితే బైబిల్ చర్చ్కి వచ్చి రావటం ద్వారా, వాక్యాలు చెప్పడం ద్వారా, దాని ప్రకారం జీవించడం ద్వారా నేర్చుకుంటాం. సో మరి ఈ భయభక్తులు కలిగి ఉంటే దేవుడి దగ్గర మన జ్ఞానాన్ని పొందుతాన్న విషయం తెలుసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరి మాటకు లోబడాలంటే దేవుడి మాటకు లోబడాలి. తల్లిదండ్రుల మాట వినాలి, కుటుంబ సభ్యుల మంచి మాటలు వినాలి. చెడు మాటలు చెప్తారు కొంతమంది, లేని ఉన్నట్టుగా చెప్తారు. వారి సెల్ఫ్ అంటే వారి స్వార్థం కోసం ఇతరులకు మంచి సలహా ఇస్తున్నట్టు ఇస్తూ వాళ్ళని కృంగతీసేసి వాళ్ళ యొక్క శ్రేయోభిలాష కోసం వీళ్ళు ఏం చేస్తారు? సర్వనాశనం కూడా చేసేటువంటి రక్త సంబంధులు ఉన్నారు, సర్వనాశనం చేసేటువంటి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు. అలాగా అది వేరే విషయం, ఎప్పుడు ఉంటూనే ఉంటారు, వాళ్ళు పోతూనే ఉంటారు, వాళ్ళ విషయం పక్కన పెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి వాట్ ఈస్ కరెక్ట్ అని చెప్పే పర్సన్ కానీ, చెప్పే స్పిరిట్ కానీ మనతో ఉండాలి. సో వాట్ ఈస్ కరెక్ట్ అని చెప్పే పర్సన్ స్పిరిట్ మనకు ఉండాలి అంటే మనము ఎక్కడ నేర్చుకోగలం అంటే బైబిల్లో మాత్రమే కనుగొనగలం. అందుకే మనం ఎన్ని పుస్తకాలు చదివినా రోజుకి బైబిల్ ఎందుకు చదవమంటాం అంటే మనం ఎక్కడ పడిపోతామో మనకు తెలియదు కాబట్టి నిలబెట్టి అది తప్పుడు మార్గం మనకు బోధించి మంచి మార్గంలో నడిపించేటువంటి శక్తి బైబిల్కి మాత్రమే ఉంది. మన తప్పుని ఒప్పింపచేసే శక్తి బైబిల్కి మాత్రమే ఉంది.
ఎందుకంటే బైబిల్ ఏంటంటే దేవుని యొక్క వాక్యము. వాక్యం ఏంటంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట. అందులో రాయబడిన అనేక విషయాలు మన పూర్వీకుల ద్వారా నేర్చుకోవడానికి అనేక విషయాలు చరిత్రల గురించి రాయబడి ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని అభ్యసించేవారుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం అభ్యసించి వాక్యం ఎలా చెప్తుందో అది లోబడాలంతే. బైబిల్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. చెడు చూసి నష్టపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి, మంచి చేసి దేవుడి దీవులు ఎలా పొందుకున్నారు తెలుసుకుంటాం. కనుక చెడుని విడిచిపెట్టేవారుగా చెడు అంటే ఎలా ఉంటుంది బైబిల్లో ఉంది, ఇలా చెడు వల్ల నష్టపోయారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో వస్తే నేను చేయకూడదు, నా కుటుంబ సభ్యుల్లో వస్తే చేయమని నేను చెప్పకూడదు, ప్రోత్సహించకూడదు. సో ఈ యొక్క మంచి ఇలా చేశారు, ఇలా దీవింపబడ్డారు. సో నా లైఫ్లో ఇలా మంచి వస్తే నేను దీన్ని తీసుకోవాలి. అలాగే నా కుటుంబ సభ్యులు ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వారికి చెప్పాలి, వినకపోతే ప్రార్థన చేయాలి అనే విధానంలో మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తామో ఖచ్చితంగా మన సమస్యలకు విడుదల వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎవరైనా చెప్పినా నాకేంటి, నా ఇష్టమే, నా దారి నాదే, ఏమన్నా తీరన్నట్టుగా వెళ్తే ఒకరోజు దినాన్ని దాని ఫలితం ఎలా ఉంటుందంటే అగోచరం అయిపోయి ఎటుకే చెందకుండా సర్వనాశనంలోకి వెళ్ళిపోయి బయటికి రాకుండా అందులో చావు బతుక అనేటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి నిత్య నరకానికి దారి తీసేస్తుంది. సో అందులో ఏముంటుందండి, చావు బ్రతుకన్నట్టుగా చావడం ఉండదు, బతకడం ఉండదు. నరకం అంటే అదే అనిపిస్తుంది, తెలుస్తుంది. బెడ్ మీద పేషెంట్ ఉన్నాడు అనుకున్నాం, 1 నెల రోజుల నుంచి 2 నెలల నుంచి 4 నెలలు కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం. కొంతమంది ఇంకా ఈడు సావట్లేదు ఏంటి, ఇంక సావట్లేదు ఏంటి, నరకం ఏంటి మాకు అనిపిస్తుంది లేదు. ఈ ఎత్తడం ఏంటి, తీయడం ఏంటి, పెట్టడం ఏంటి, ఇంటికాడ కనిపెట్టుకొని ఉండడం ఏంటి, ఒక శుభకార్యం లేదు, ఒక అశుభకార్యం లేదు, ఎక్కడికి వెళ్ళకుండా ఏంటి పరిస్థితిని ఆలోచిస్తాం. ఇలాంటి స్థితిగతులన్నీ ఎందుకు వస్తాయనంటే గమనించుకుంటే పిల్లరా, మనము చావు పరిస్థితి అంటే నిత్య నరకం ఎలా ఉంటుందంటే భూమి మీద అదే పెద్ద నరకం అనిపిస్తుంది, అంతకంటే డేంజర్గా ఉంటుంది నరకం. సో ఆ నరకానికి మనం చేర్చబడకుండా ఉండడానికి మనం ఏం చేయాలంట, యెహోవా యందు ఆశక్తి కలిగిన ఆయన యందు భయభక్తులు నిలుపుదుముగాక. ఎవరికి భయపడాలి మనం? దేవునికి సంపూర్ణంగా భయపడదుముగాక. హల్లెలూయా. దేవుడికి భయపడినప్పుడు వాక్యానుసారంగా జీవిస్తాము, దేవుడికి భయపడలేనప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి అవకాశము ఉండదు. వారు నచ్చిన దారిలో వారు వెళ్ళిపోతారు. వారు నచ్చిన దారిలో వారు వెళ్ళిపోతే నేను ఒకటే చెప్తున్నాను, అమ్మకి భయపడను, నాన్నకు భయపడను, తర్వాత చెల్లికి భయపడను, అక్కకి భయపడను, తమ్ముడికి భయపడను, అన్నకు భయపడను. నిజమైన ఎవరికి భయపడినా భయపడకపోయినా ఖచ్చితంగా ఒకరోజు దేవుడికి నీ జీవితం గురించి వచ్చాడు. సో నీవు ఆ దేవుడికి ఖచ్చితంగా ఏం చేయాలి, భయపడవలసిందే. ఆమెను చెప్పండి. ఎందుకు భయపడాలి అంటే నీ క్షేమం కోరే అతను, నీ అభివృద్ధి కోరే అతను, నీ దీవెన కోరే అతను, నీ గురించి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు. కాబట్టి నీవు దేవునికి భయపడేవారిగా ఉండు కాక. జీవితంలో మనం ఇది నేర్చుకోవాల్సిందే. జీవితంలో ఎన్నో నేర్చుకుంటున్నాం, కానీ ఈ విషయం కూడా నేర్చుకోవాలి. అందుకే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయించుకొని దేవుడి సన్నిధిని మనం ఎప్పుడు ఏం చేయకూడదండి, నిర్లక్ష్యము చేసేవారుగా ఉండకుండా ఉందముగాక. ఆమె చెప్దాం, అలాగే చెప్దాం. కనుక వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే దేవుడి యందు భయభక్తులు కలిగి మీ అందరితో కూడా ఆయన వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే దేనిని నిర్లక్ష్యం చేయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు విషయాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆయనకి ఇష్టంగా మనం జీవించదుముగాక. బైబిల్లో మరొక మాట రాస్తుంటారు చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో ఏమని రాస్తుంది చూడండి. 12:4 నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మీరు ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. 5వ వచనం ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయను, చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడడి, ఆయనకే భయపడని. చూసారు ఇక్కడ ఏమైనా, చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గలవానికి భయపడక, వాళ్ళకి భయపడకుండా ఎవరికి భయపడాలంటే ఆయనకే భయపడండి. ఎవరికి? జీవం కలిగిన దేవుడికి మాత్రమే భయపడాలి. మనుషులు మనల్ని ఏదో చేస్తారనుకుంటాం, కానీ భూమి మీద మన ప్రాణం అయితే తీయగలరేమో, కానీ ఏమండి నిత్య నరకం నుంచి తప్పించేది కానీ పరలోక రాజ్యాన్ని చేర్చే అధికారం కానీ ఎవరికి లేదు? మనుషులకు లేదు. మనుషులు ఎందుకండి, లోకాన్ని వెళ్తున్నటువంటి అపవాదికే లేదు. యోబు విషయంలో ఏమంటారు, నీకు అన్నిటి మీద అధికారం ఇస్తున్నాను కానీ మరణం మీద నీకు అధికారము.
వెళ్ళేటప్పుడు శరీరపరంగా అతను ఎన్నో హింసలు పెట్టింది యోగుని అపవాది. కానీ నాకు టైం వచ్చినప్పుడు ఆయన విశ్వాసం యొక్క పరిధిని పెట్టి ఆయన సమస్యని జయించేస్తాడు. దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పెట్టి ఆ సమస్యని, దేవుడి యొక్క భయభక్తులు కలిగిన జీవిత విధానాన్ని పెట్టి ఆ శోధనని యోగు జయించాడు. కానీ దేవుడి విషయంలో నాకు ఎప్పుడు భయపడుతూనే ఉండేవాడు. కాబట్టి అంత శోధనలో కూడా యోగు నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదు. ఏం తప్పు చేయలేదని అంటే, నా దేవుడు నాకు ఏం చేశాడు, ఎంతగా ఉన్నాను, అన్నింటినీ కోల్పోయాను ఈరోజు అనేటువంటి మాట ఆయన నోట్లోంచి రాకుండా ఆయన ఏం చేశాడంటే ప్రభువుని శోధనలో కూడా స్తుతించగలిగాడు. ఈరోజు ఎవరైతే అటువంటి క్రైస్తవులు ఉంటారో నేను చెప్తున్నాను, ప్రభు యేసుక్రీస్తు నామములో వారు పరలోక రాజ్యానికి వారసులైన. హల్లెలూయా. yes, కోరికల నిమిత్తమో అవసరాల నిమిత్తం నువ్వు అనుకున్నట్టు జరిగే నిమిత్తం నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చాక తర్వాత నువ్వు క్రీస్తులో స్థిరపడతావు, బలపడతావు అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు ఏదో అవకాశం పెట్టి వచ్చావు, స్థిరపడ్డావు, తర్వాత ఇంకా చావోనేమో, బ్రతుకుట క్రీస్తు, చావు అయితే అది నాకు మేలే అనే తీర్మానంలోకి నీవు వచ్చేసినప్పుడు నువ్వు సంపూర్ణమైనటువంటి మారుమనసు పొందిన విషయంలో నమ్మదగిన వారుగా ఉన్నారని మనం నమ్మగలము. లేకపోతే మనలో మారు మనసు సంపూర్ణత లేకపోయినట్టే, లేనప్పుడు ఆటోమేటిక్ ఇచ్చిన నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసలు ఉందా నరకం అనేది నేను ఆలోచన మీకు ఎన్నోసార్లు ఉండేటప్పుడు నేను చెప్పాను కూడా. దేవుడిని అడిగితే నరకం అంటే ఏంటో చూపించనేటప్పుడు దర్శన రూపంలో దేవుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. కనుక వాక్యం తెలుసుకున్న మీరు, దేవుడి యొక్క ఆసక్తి కలిగిన మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోయి దేహం నరకానికి వెళ్ళిపోయే, నరకానికి తీసుకెళ్లేటువంటి మనుషులకి, పరిస్థితులకి భయపడే కన్నా ఏమండి నరకం నుంచి తప్పించే దేవుడికి మనం వెళ్ళలా భయపడదాం కాక. కొన్ని భూమి మీద నువ్వు ఏదో సంపాదించావు, కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, ఏమంటే బోల్డ్ వెలగల రాళ్ళు, డబ్బు, సంపాదించావు. ఏదైనా ఒక్కటి పట్టుకెళ్తామా? ఒక్క మాట, మన తల మీద ఉన్న వెంట్రుకలనే పట్టుకెళ్ళలేము. అలాగే చెప్పండి. ఇవన్నీ వదిలేయండి. ఈ యొక్క శరీరం అందంగా అలంకరించుకుంటూ ఉంటాం, శుభ్రపరుచుకుంటూ ఉంటాం. ఈ శరీరమే మనతో రాదు. ఇంకెందుకండి పాకులాడే ప్రయాసం? అలాగే కూర్చోమని అనట్లేదు, కష్టపడి చేయండి. కానీ దేనికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలంటే, నేను చచ్చిపోతే నా ఆత్మ దేవుడి రాజ్యంలో చేర్చుకోవాలి. గట్టిగా చెప్పండి అందరూ. ఏమని చెప్పాలి గట్టిగా? దాని వెనకాల ఏమనాలి మళ్ళీ? ఆమేన్ గట్టిగా అనండి. హల్లెలూయా. అంతేనా? ఈ భూమి మీద మన క్రైస్తవులుగా జీవిస్తుంది ఆ ఒక్క గోల్ మీదే, కానీ ఇంకేవో సంపాదించాలి, బిల్డింగ్లు కట్టేయాలి, ఆస్తులు అనుకోసాలి, ఏదో రాజుని అయిపోవాలి, రాణిని అయిపోవాలి అని చెప్పండి. అవేవి మనకి ఏం అవసరం లేదు. అలాగైనా అవుతాం. అవ్వము అనడానికి లేదు. ఏసేని నమ్ముకున్న వాళ్ళందరూ రాజులేని యాజక సమూహం అంట. గట్టిగా చెప్పలు పెడితే చెప్తాం. మన ఎవరు రాజులైనా యాజక సమూహం. అందులో కులము, మతము, జాతి అని ఏమీ లేదు. మన రాజులని యాజక సమూహం అంతే. హల్లెలూయా. వీరు వారేం లేదు, అందరం ఈ క్రీస్తులోని ఒక్కటే. భేదాలు రేపిన వాళ్ళ సంగతి దేవుడు లెక్క చూసుకుంటాడు, కానీ మనకంటూ భేదం ఏమీ లేదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మన తండ్రి అందరి ఒకే ప్రేమతోటి ప్రేమిస్తున్నాడు. కనుక అటువంటి మంచి మనసు కలిగిన దేవుడికి భయపడడంలో తప్పే ఉందండి. ఆయనకి ఇష్టంగా జీవించడం తప్పే ఉంది. మన నాన్న మనకు అన్నీ పెడుతున్నాడు, మన అమ్మ పెడుతుంది అనుకోని మనం వాళ్ళకి భయపడతాం లేదా? వాళ్ళకి ఇష్టంగా జీవిస్తాం లేదా? వాళ్ళు చెప్పిన మాట వింటామా లేదా? వాళ్ళు ఎంతకాలం మనల్ని చూస్తారు? అయినా మనం వాళ్ళు చెప్పిన మాటలు ఫాలో అవుతున్నాం. ఎంతకాలం అయితే అంతకాలం. మరి తర్వాత ఎవరు చూస్తారు, తర్వాత ఎవరు నడిపిస్తారు అనే ఆధారమే యేసుప్రభు. కనుక ఆధారాన్ని తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఆధారం చేసుకొని మన దేవుడిని మనం వెంబడిస్తూ, మన కుటుంబాన్ని మనం ప్రేమించుకుంటూ, మన కుటుంబాన్ని మనం గౌరవించుకుంటూ, మన భార్య, భర్త, బిడ్డలు, సంసారం, జీవితం ముందుకు వెళ్తునేటప్పుడు ఆ భయము, ఆ భక్తి కలిగిన జీవితమే ఒకరోజు మన జీవితాల్లో ఏం చేస్తుందండి? ఆశీర్వాదకరంగా యుగ యుగాలు జీవించే విధంగా ఒక నూతన మార్గాన్ని మన పట్ల దేవుడు తెలుస్తుంది. హల్లెలూయా. కనుక మనం ఏముండాలంటే, అందుకే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మరియ యేసుప్రభు వారు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నా దగ్గర ఉన్నట్లయితే ఆ సమయంలో నా సహోదరుడు బ్రతుకునేమో అంటది లాజరు గురించి. అప్పుడు యేసుప్రభు వారు కన్నీరు విడిచి
అమ్మా మరియా నాతో నువ్వు రా అని చెప్పినప్పుడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు, చనిపోయినటువంటి లాజరు, మృతతుల్యమైనటువంటి లాజరు ఏమైపోయాడండి? ఆ గుడ్డలతో ఏం చేశాడండి? చక్కగా లేచి నడిచి వచ్చేసాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామమున మహిమ. హల్లెలూయా. చూసారా? అంటే అంత ప్రేమ కలిగిన సహోదరి కూడా తన సహోదరుని యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోయింది. దట్స్ రైట్స్ ఎవరికి లేవవి. భూమి మీద మానవులుగా ఉన్న వాళ్ళకి, ఇంకా ఏ తరాతరంగా అనిపించుకున్న వాళ్ళకి, ఎన్ని శక్తులు ఉన్న వారికైనా ఆ యొక్క రైట్స్ లేవు. ఎవరికి ఉన్నాయి రైట్స్ అంటే, మరణాన్ని జయించే రైట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నది. కనుక మనం ఏ మనిషిని దేనికి భయపడ్డా కానీ మరణం అంటే భయపడతాడు. నువ్వు చెప్తావా చెప్పండి, పేక మీద కత్తిడితే చూడండి ఎవరని చెప్పేస్తారు. హల్లి ఉన్నారు అలాంటి వాళ్ళు, నిజం చెప్పేస్తారు కదా. కొట్టుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు, ఇలాంటి పనులు చేసినప్పుడు అసలు రహస్యాలని చెప్తా చంపేమండం అంటే చెప్పేస్తారు. అంటే దేనికి భయపడ్డారు? మరణానికి. కానీ దేవుడికి మీరు భయపడాలంటే దేహం నిత్యము నరకంలోకి వెళ్ళకుండా దేవునికి మనము భయపడదాము గాక. చనిపోతే ఇక్కడ కళ్ళు మూసేస్తాం, కానీ ఎక్కడ ఉంటాం మనం? పరలోక రాజ్యంలో ఉంటాం. ఉండాలి అంటే ఎవరికి భయపడాలి? నువ్వు భూమి మీద ఉన్నంత కాలం దేవుడు పడాలంటే జ్ఞానం కలిగిన వారు తల్లిదండ్రులకి, కుటుంబానికి భయపడి ఎలా జీవిస్తారు? ఆత్మజ్ఞానం కలిగిన వారు దేవునికి భయపడకుండా జీవించుదురు గాక. హల్లెలూయా. అలా జీవిస్తే యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మీరు అనుకునే కార్యాల్లో మీ కుడి చెయ్యి పట్టుకుని దేవుడు మిమ్మల్ని నడిపించి ఉన్నతమైన శిఖరం పైకి దేవుడు నిలబెట్టి నడిపిస్తారు. హల్లెలూయా. కనుక మనము అందుకే ఇక్కడ వాక్యంలో కూడా చెప్తున్నారు ఏమనంటే, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. మీకు తెలియపరుస్తున్న ఏమనంటే,